దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన ముగిసింది. 3 రోజుల దావోస్లో పర్యటన విజయవంతంగా ముగిసిందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. 3 రోజుల పర్యటనలో 200కు పైగా వ్యాపార సంస్థలు ప్రతినిధులతో సీఎం బృందం మాట్లాడినట్లు సీఎంఓ ఆఫీస్ వర్గాలు తెలిపాయి. ఈ టూర్లో 40 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు చెప్పారు. రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు 3 రోజుల్లో 200కు పైగా ప్రముఖ వ్యాపార సంస్థలు నాయకులను కలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు అండగా నిలిచారని, ఆహార వ్యవస్థల విజన్లో భాగంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేయాలని ప్రపంచ నాయకులను కోరారని తెలిపింది. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ ప్రపంచ వ్యాపార ఆమోదాన్ని పొందిందని సీఎంఓ కార్యాలయం తెలిపింది. అదానీ, జేఎస్డబ్ల్యూ, టాటా టెక్, బిఎల్ అగ్రో, సర్గ్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరాజన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవేరా ఫార్మాస్యూటికల్స్, క్యూసెంట్రియో, సిస్టా, ఉబెర్ సహా పలు కంపెనీలతో చర్చలు సానుకూలంగా ముగిసినట్లు చెప్పారు. ప్రత్యక్షంగా 2500 కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ను ఆసియా మెడికల్ టూరిజం హబ్గా మార్చడంపై రేవంత్ ప్రసంగించారని సీఎం కార్యాలయం తెలిపింది. ఇక దావోస్కు వెళ్లడం, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారవేత్తలను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి పెట్టుబడులు కీలకమని, పెట్టుబడుల కోసం నిరంతరం ప్రయత్నిస్తామన్నారు. ఈ వ్యాపారాలన్నింటినీ హైదరాబాద్, తెలంగాణకు స్వాగతిస్తున్నామని చెప్పారు. దావోస్ పర్యటన ముగింపు సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ విధంగా స్పందించారని ఎక్స్ వేదికగా సీఎంఓ చెప్పింది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, చెప్పండి, రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే పెట్టుబడులను ఆకర్షించడానికి సీఎం రేవంత్ రెడ్డి 3 రోజులు పర్యటనగా దావోస్ వెళ్ళడం జరిగింది. ఈ దావోస్ పర్యటన విజయవంతమైందని చెప్పి సీఎంఓ వర్గాలు అయితే ప్రకటించాయి. 3 రోజుల పర్యటనలో భాగంగా 200కు పైగా వ్యాపార సంస్థలు అలాగే ప్రతినిధులతో సీఎం బృందం మాట్లాడినట్లుగా సీఎంఓ వర్గాలు తెలియజేయడం జరిగింది. ఇన్వెస్టర్లను ఆకర్షించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించాయని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనుసరిస్తున్న వ్యూహాలు అలానే పెట్టుబడులు ఇస్తున్నటువంటి రాయితీలు, ప్రోత్సాహకాలు అలానే కొనసాగిస్తూ ఇంకా రాబోయే పెట్టుబడులకు ఇంకా ప్రోత్సాహకాలు అలానే తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పి అక్కడ ఉన్న ప్రతినిధులతో అయితే చర్చించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి బృందం దాదాపుగా 40,230 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వివిధ కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పవచ్చు. మొత్తం మీద 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు తెలంగాణలోకి రానున్నాయి. ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా 200 మంది ప్రతినిధులతో అయితే రేవంత్ రెడ్డి వారి బృందం చర్చలు జరిపి వారితో ఎంఓఏలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అదానీ గ్రూప్ కు సంబంధించి తెలంగాణలో అదానీ గ్రూప్ 12,400 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందని చెప్పి చెప్పవచ్చు. అలానే అదానీ గ్రూప్ తో పాటుగా జేఎస్డబ్ల్యూ, టాటా టెక్, బిఎల్ అగ్రో, సర్గ్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, ఇన్నోవేరా ఫార్మాస్యూటికల్స్, క్యూసెంట్రిక్, సిస్టా, ఉబెర్ ఉబెర్ తో పాటు పలు కంపెనీలు కలిసి చర్చలు జరిపాయి. సానుకూలంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్లయితే చెప్పారు. దీని ద్వారా ప్రత్యక్షంగా
2500 మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. అలానే దావోస్ లో రేవంత్ రెడ్డి ఫోరంలో మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని కూడా కోరారు. అలాగనే హైదరాబాద్ ను ఆసియా మెడికల్ టూరిజం రాజధానిగా మార్చడానికి హెల్త్ కేర్ ను సాఫ్ట్వేర్ తో అనుసంధానం చేయడానికి వివిధ కంపెనీలన్నీ ముందుకు రావాలని చెప్పి అయితే ఆయన చెప్పడం జరిగింది. అలానే హెల్త్ కేర్ ఖర్చులను తగ్గించేందుకు అమెరికా, యూరోప్ దేశాలు పనిచేస్తున్నాయి. అలానే హైదరాబాద్ లో కూడా ఖర్చులను తగ్గించి అందరికీ ప్రయోజనాన్ని చేకూర్చాలని చెప్పి ఆయన అందరినీ అడగడం జరిగింది. అలానే మారుమూల ప్రదేశాలకు కూడా మారుమూల ప్రాంతాలకు, గిరిజన ప్రాంతాలకు కూడా వైద్య సేవలు అందాలని చెప్పి ఆయన ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది జ్యోతి. అలానే దావోస్ నుంచి ప్రపంచ నలుమూల నుంచి వచ్చిన వ్యాపారవేత్తలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. అభివృద్ధి సంక్షేమానికి పెట్టుబడులు కీలకమని, అలా పెట్టుబడుల కోసం నిరంతరం ప్రయత్నిస్తామని, వాటికి ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాల గురించి కూడా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వివరించడం జరిగింది. ఇక 3 రోజుల పాటు దావోస్ లో పర్యటన ముగించుకొని రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలోని ప్రఖ్యాత థేమ్స్ నదిని కూడా ఆయన సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్న గవర్నింగ్ బాడీ అధికారులతో సమావేశం అయ్యారు. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఒప్పందాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. థేమ్స్ నది నిర్వహణ, దాన్ని ఎలా నిర్వహిస్తున్నారు, అదే విధంగా మూసీ నదిని కూడా ఎలా ప్రక్షాళన చేయాలి, ఈ థేమ్స్ నది నిర్వహణ లాగానే మూసీ నదిని ఎలా ప్రక్షాళన చేసి దాన్ని సుందరంగా మాల్చాలని దాని మీద కూడా చర్చించడం జరిగింది. దీనికి వాళ్ళు తమ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మొత్తం మీద దావోస్ లో పెట్టుబడులు ప్రధాన ఆకర్షణగా వెళ్ళిన రేవంత్ బృందానికి ఇది మంచి పరిణామమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈసారి దావోస్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఒప్పందాలు 2 ఎక్కువగా అని చెప్పి అయితే సీఎం వర్గాలు చెప్పాయి. మొత్తం మీద 40,000 కోట్లకు పైగా పెట్టుబడులను రాష్ట్రంలోకి ఆహ్వానించడం అయితే జరిగింది. దీని ద్వారా 2500 మందికి అయితే ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలానే తెలంగాణ బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుందని ఈ సందర్భంగా అయితే సీఎం వర్గాలు అయితే వెల్లడించాయి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ నాగార్జున.